ఏలూరు జిల్లాలో అఖిల భారత కమ్యూనిస్ట్ అండ్ డ్రగ్గిస్టుల సంఘం ఆధ్వర్యంలో మే 20న దేశవ్యాప్త మెడికల్ షాపులు బంద్ నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షులు గుత్తా రవిచంద్ర తెలిపారు. అక్రమ ఆన్లైన్ ఔషధ విక్రయాలు, కార్పొరేట్ సంస్థల భారీ తగ్గింపులకు వ్యతిరేకంగా ఈ బంద్ చేపడుతున్నట్లు చెప్పారు. నకిలీ ప్రిస్క్రిప్షన్లతో మందులు దుర్వినియోగం పెరుగుతోంది. చిన్న కెమిస్టుల జీవనాధారం ప్రమాదంలో పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే నిరవధిక ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఏలూరు పట్టణ మరియు ఏలూరు జిల్లాకి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్కి అధ్యక్షుడు. మేము అంటే AIOCD ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ మరియు APCDA ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారి ఆదేశానుసారం ఈ నెల 20వ తారీఖు అంటే వచ్చే నెల ఈ నెల 20వ తారీఖు అంటే వచ్చే బుధవారం నాడు దేశవ్యాప్త మందుల షాపులు సమ్మె చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక ప్రిస్క్రిప్షన్ మళ్ళీ యూజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ ఫార్మ్స్ని వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఏదైతే యాంటీబయాటిక్స్ ఉన్నాయో అవి విరివిగా ప్రజలు వాడేసి యాంటీమైక్రోబియల్ సిస్టమ్ దెబ్బతినేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే ఏదైతే డ్రగ్స్ కంట్రోల్డ్గా వాడుకోవాలో, ఏదైతే హ్యాబిట్ ఫార్మేషన్ డ్రగ్స్ ఉన్నాయో, ఏవైతే నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ ఫార్మసీల వల్ల కంట్రోలింగ్ లేక ప్రజలకి తేలికగా అందుబాటులోకి వచ్చి ముఖ్యంగా యువత పాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే అబార్షన్ కిట్స్ లాంటివి కూడా, అలాగే NRS డ్రగ్స్ కూడా ఈ రకంగా ప్రజల యొక్క ఆరోగ్య పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని ఇందాక ఏదైతే చెప్పానో AI ద్వారా నకిలీ ప్రిస్క్రిప్షన్స్ కానీ, ప్రిస్క్రిప్షన్ మళ్ళీ యూజ్ అవ్వటం కానీ, అలాగే ఏదైతే మత్తు కలిగించేటువంటి మందులు మార్కెట్లో విరివిగా దొరకటం కానీ, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పోవటం కానీ, ఇలాంటివన్నీ కూడా దుష్పరిణామాలు రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రజానీకానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి మేము ప్రజల తరపున మరియు మా సంక్షేమం తరపున ఈ యొక్క బంద్కి పిలువడం, ఏదైతే కోవిడ్లో ఇచ్చేటువంటి తాత్కాలిక నోటిఫికేషన్ ఆ రెండింటినీ కూడా ఈ ఫార్మసీకి అనుమతి ఇచ్చేటువంటి 817E అలాగే డోర్ డెలివరీకి అటువంటికి విచ్చలవిడిగా మందుల అవకాశంకి లభించేటువంటి 220E కూడా ఖండాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా వారు ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోవడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో ఈ బంద్కి పిలుపునిచ్చాం. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి.